వామ్మో ఏం ఎండలరా నాయన, ముత్తెమంతా చేపట్ల బయటికి పోయేస్తే ఎవరు నువ్వు అని అడిగేటట్టున్నారు. ఎండకు గాయ అవుతున్నది. మరి బస్సులో కూర్చుంటే అగడగాలి, బండి మీద పోతుంటే చక్కగా మీదికే తాకుతుంది ఎండ సురుకు. ఇక ట్రాఫిక్ సిగ్నల్ కాడ బండి ఆపినప్పుడు సుక్కలే. బయటికి పోయేది ఉంటే ఓ చెతిరి, నీళ్ళ బాటలు, నెత్తికి రుమాలు లేదంటే టోపీలు పెట్టుకొని పోతారు. అన్నిటికంటే ముఖ్యమైనవి కాళ్ళకు చెప్పులు. చెప్పులు వేసుకోకుంటే అడుగు బయట పెడతారా అని అంటారేమో. గుళ్ళకాడ తప్పదు మరి. ఇటు అటు తెల్లని పెయింట్, నడుమిట్ల ఎర్ర గొంగళ్ళు, చుట్టూ ట్యాంకర్లతోని నీళ్లు జల్లుడు, అటు పెద్ద పెద్ద షెడ్లు. తిరుపతి ఎంకన్న భక్తులకు ఎండలతోని తిప్పలు కాకుండా గుడోళ్ళు గిట్ల సౌలతులు చేస్తున్నారు. ఇది కూల్ పెయింట్. దీని మీద ఎండకాక ఎక్కువ పడదట. కాళ్ళు కాలకుండా నడుచుకుంటా పోవచ్చు. పెయింట్ లేని జాగలా నీళ్లు కొడుతున్నారు. కొండ మీద చెప్పులు వేసుకొని తిరగరాదు కాబట్టి గిట్లా ఎండ తిప్పలు తప్పిస్తున్నారు. ఆడాడ పెద్ద పెద్ద షెడ్లు వరిస్తే భక్తులంతా కూర్చొని నిమ్మల పడుతున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ బాగుండి ఎండలు పడితే షెడ్లు కింద మనం నుంచోవచ్చు, కూర్చోవచ్చు. ఫ్యామిలీకి రూమ్ దొరకపోయినా ఇక్కడ షెడ్ వేసారు, అక్కడ అందరూ కూర్చుంటున్నారు, అక్కడే భోంచేస్తున్నారు. రోడ్ల మీద కాళ్ళు కాలకుండా పెయింట్లు వేసారు. కొన్ని చోట్ల పెయింట్ వేసిన చోట కొంచెం కాళ్ళు కాలుతాయి, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది ఫ్రీ దర్శనానికి పోయే లైను. ఈడసుత కూల్ పెయింట్ వరిస్తే దాని మీద నడుచుకుంటూ వస్తున్నారు. కొందరు చెప్పులేసుకొని వచ్చిన క్యూ లైన్లకు పోయే కాడ ఇడవాల్సిందే. దర్శనం అయినాక లడ్డూలు తీసుకునే తొవ్వల పందిళ్లు వర్షిండ్రు. వారెవ్వా ఉపాయం అంటే గిది. కాళ్ళు కాలకుండా గోతం సంచులు కట్టుకున్నారు మంచిగా. మీదికెళ్ళి ఎండపొడ పడకుండా షెత్తిర్లు తువ్వాళ్ళు. గీ తమ్ముడు పంచగప్పుకుండు ముద్దుగా. వాటర్ స్ప్రే చేసిన కానీ అవి కొంతసేపటికే ఆగిపోతున్నాయి. మళ్ళీ ఎక్కువసేపు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వైట్ వాష్ వేసింది ఇంకా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటది. అలాగే చలవ పందిర్లు కూడా వేస్తే బాగుంటది, అనుకూలంగా ఉంటుంది. 4 రోజులైతే బడిపోరలకు సెలవులు వస్తాయి. తిరుపతికి భక్తులు బగ్గ పెరుగుతారు. వచ్చేటోళ్లకు తిప్పలు కాకుండా ఇంకిన్ని సౌలతులు చేపిరు సార్లు. తిరుమల కొండ అంటే సలవకొండ అనేటట్టు ఉండాలి.